నేడు ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమయ్యే భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా ఎస్ఐపిబి ప్రతిపాదించిన 39,436 కోట్ల రూపాయల విలువైన 31 భారీ పెట్టుబడి ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. దీని ద్వారా రాష్ట్రంలో సుమారు 1,11,000 మందికి పైగా నిరుద్యోగులకు కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అమరావతి రాజధాని అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న భారీ సహకారంపై ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించనున్నారు. నేడు ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమయ్యే భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా ఎస్ఐపిబి ప్రతిపాదించిన 39,436 కోట్ల రూపాయల విలువైన 31 భారీ పెట్టుబడి ప్రాజెక్టులు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. దీని ద్వారా రాష్ట్రంలో సుమారు 1,11,000 మందికి పైగా నిరుద్యోగులకు కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అమరావతి రాజధాని అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న భారీ సహకారంపై ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాల మీద చర్చించి కేబినెట్ ఆమోదం తెలపబోతుంది. ఇప్పటికే లోక్సభ, రాజ్యసభ రెండూ కూడా అమరావతికి సంబంధించి చట్టబద్ధత కల్పించేటువంటి బిల్లుకు ఆమోదం తెలిపాయి. రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర వేశారు. దీని మీద ఈ రోజు కేబినెట్ లో చర్చించబోతూ ఉన్నారు. ఇటు ఈ రాజముద్ర పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సంబంధించి ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటూ కూడా మొదటి నుంచి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ప్రతి గ్రామానికి రాజధానికి సంబంధించినటువంటి వాస్తవ పరిస్థితుల్ని తెలియజేసే విధంగా ప్రతి గ్రామంలో ప్రతి గడపకు అమరావతికి సంబంధించినటువంటి విషయాల్ని వాళ్ళకి తెలియపరిచే విధంగా వెళ్లాలంటూ కూడా ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆ దిశగా ఈ రోజు కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. మరో పక్క ఏదైతే ఇటు అమరావతికి చట్టబద్ధత కల్పించడంలో కేంద్రం వ్యవహరించినటువంటి విధానం కానీ, ప్రధాని నరేంద్ర మోడీ చూపిన చొరవ కానీ, ఇవన్నీ కూడా దానికి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, కేంద్రానికి ఇటు ధన్యవాదాలు తెలిపేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా 16వ ఎస్ఐపిబిలో చర్చించినటువంటి కొన్ని పెట్టుబడులకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి వాటికి కూడా ఆమోదం తెలపబోతూ ఉన్నారు. దగ్గర ఏదైతే 39,436 కోట్ల రూపాయల విలువైనటువంటి 31 ప్రాజెక్టులకు సంబంధించి ఎస్ఐపిబిలో చర్చించడం జరిగింది. వాటిపై ఈ రోజు చర్చించి వాళ్ళు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కొన్ని కంపెనీలకు సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టేటువంటి సమయంలో భూములు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దానిపై కూడా ఈ రోజు చర్చించి పలు కంపెనీలకు భూములు కేటాయింపులు చేయబోతూ ఉన్నారు. అదే విధంగా తాజా రాజకీయ పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులపై ప్రధానంగా చర్చించబోతూ ఉన్నారు. ఏదైతే నవ్యాంధ్ర రాజధాని అమరావతిని అభివృద్ధి చేసుకుంటూ, పోలవరం నిర్మాణం చేసుకుంటూ, మరో పక్క అభివృద్ధి, సంక్షేమం ఈ రెండింటి సమపాలనలో తీసుకెళ్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు సంబంధించి ఏ విధంగా పనిచేస్తుంది ఏంటనేది ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఉన్నారు. తాజాగా ఇటు రాజధానికి సంబంధించి కూడా కేంద్రం నుంచి ఈ రకంగా పాజిటివ్ గా వచ్చినటువంటి నేపథ్యంలో ఇక ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటనే దాని మీద కూడా ఈ రోజు కేబినెట్ చర్చించి దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు వెల్లడించేటువంటి అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్, నరేంద్ర.